నాకు కాల్ చేసిన వెంటనే నేను కాల్ లిఫ్ట్ చేయడం. నువ్వు మెసేజ్ చేసిన సెకండ్‌లోనే నేను నీకు రిప్లై ఇవ్వడం. ఇలా చేసినందుకేనేమో కదా! నేను నీకు చీప్‌గా కనిపిస్తున్నాను. హ్మ్. చెప్పు. నేను నవ్వడం, ఏడవడం చిన్నప్పుడే నేర్చుకున్నాను. కానీ ఏడవడం అనేది నా శరీరానికి గాయమైనప్పుడు అప్పుడు మాత్రమే ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడెందుకో నా మనసుకైన గాయానికి నేనెంత ఏడుస్తున్నా, ఎంత బాధపడుతున్నా ఆ మనసుకున్న గాయం మాత్రం తగ్గడం లేదు. ఎందుకో మరి. 10 మందిలో కూడా ధైర్యంగా చెప్పగలను. నేను ఎవరిని నమ్మించి మోసం చెయ్యలేదు. నేనే ఒకరిని ప్రాణంగా ప్రేమించి నమ్మి మోసపోయాను అని. నువ్వు చెప్పగలవా? చెప్పు. చెప్పలేవు. నీకా ధైర్యం లేదు కాబట్టి. నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకర్థమైంది. ఇంకా నా నుండి నువ్వు దూరాన్ని కూడా కోరుకుంటున్నావు. ఎందుకొచ్చింది చెప్పు? నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేనే నీకు దూరంగా ఉంటాలే. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? హ్మ్. నేను మనిషిగా చచ్చి నా పిల్లలకు ఒక తల్లిగా మాత్రమే ఇంకా బ్రతికున్నాను. ఒకప్పుడు నీకు నాతో మాట్లాడడానికి చాలా టైం ఉండేది. కానీ ఇప్పుడు నీకు టైమే లేదని చెప్తున్నావు. అదంతా కాదు కానీ ఒకప్పుడు ఉండాల్సిన టైం ఇప్పుడెందుకు లేదు? హ్మ్. నువ్వు నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నావు. అంతే. డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు కదా! నాకు నీతో మాట్లాడాలని లేదు అని. ఒకరిని మర్చిపోవడానికి ఇంకొకరిని వాడుకోకు. ఎందుకంటే మళ్ళీ ఆ ఇంకొకరిని మర్చిపోవాలంటే ఇంకో మనిషిని వెతుక్కోవాల్సి వస్తుంది. అర్థమైందనుకుంటా. హ్మ్. రోజుకు ఒక్కసారైనా అనిపిస్తుంది. అరే ఏంట్రా నా జీవితం ఇలా అయిపోయింది. ఎందుకు ఇలా అయ్యింది అని. నాకు నా జీవితంలో మరో జన్మంటూ ఉంటే నీ పరిచయం మాత్రం ఇంకా వద్దు అని కోరుకుంటాను. ఎవరిని చూసుకొని ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని నన్నొకరు అడిగారు. నేను ఒకటే చెప్పాను. ఏం జరిగినా చూసుకోవడానికి నా వెనుక మా అమ్మ నాన్న ఉన్నారు అని. తండ్రి మాట విని 14 ఏళ్ళు అడవికి వెళ్ళిన రాముడు గొప్పవాడైతే తన తండ్రి మాట విని జీవితాంతం అత్తగారింటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల గొప్పదే కదా! చెప్పండి. నాకున్న బాధలేమో బ్రతకడానికి ధైర్యాన్ని ఇవ్వట్లేదు. బాధ్యతలు చావడానికి ధైర్యాన్ని ఇవ్వట్లేదు. ఏంటో నా జీవితం. ఇలా బాధలు బాధ్యతల మధ్య నలిగిపోతూ ఉండాల్సిందేనేమో కదా! నిన్ను నేను వదులుకున్నప్పుడు పెద్దగా బాధేం పడలేదు. వదులుకొని మంచి పని చేశాను అనుకున్నా. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నిన్ను వదులుకొని ఎంత తప్పు చేశానా అని. ఇప్పుడు అనుభవిస్తున్నాను బాధ.